హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే జై దుర్గామాత కలర్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం, రాజస్థాన్ గణేష్ ఐడిల్స్ దగ్గరికి. సో లోపల చూపిస్తా, మనకి యూనిక్ కాన్సెప్ట్ అయితే గణేష్ ఐడిల్స్ అయితే తయారైతే చేసిళ్ళు. అట్లనే మనకి కుందన్ వర్క్ తోటి, సో పంచ వర్క్ కూడా టోటల్ గా ఇది అయిపోయింది. సో చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా, అట్లనే మీ ఫ్రెండ్స్ కి అయితే వీడియో షేర్ చేయండి. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు షెడ్ వచ్చేసి. సో ఈ రెండు షెడ్లు మనకి క్రాంతి స్కూల్ ఆపోజిట్ ఉంటాయి లొకేషన్ వచ్చేసి. అట్లనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి మనకి క్రాంతి స్కూల్ వైట్ రోడ్కే ఉంటుంది మనకి మెయిన్ షెడ్. సో ఈ డివైడర్ కాడ సో చూసినట్టయితే ఇక్కడ క్రాంతి స్కూల్ చూసిలిగా. సో ఈ రెండు షెడ్లు చూసిలిగా, మనకి ఇక్కడ బోర్డు కూడా పెట్టిల్లు, శ్రీ దుర్గా మాత రాజస్థాన్ గణేష్ ఐడిల్స్ చూసిలిగా. సో లోపలికి వెళ్ళి సో ఇక్కడ చూసుకోవచ్చు విత్ పంచతోటి మనకి సిట్టింగ్ పొజిషన్. అట్లనే ఈ గణపతికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సో చూసిలిగా దాదాపు హైట్ వచ్చేసి మనకి 9 ఫీట్ల హైట్ అయితే ఉంటది. సో డిఫరెంట్ పంచ, అట్లనే మనకి కుందన్ వరకు చూసిలిగా. మనకి నెక్స్ట్ లెవెల్ అయితే కుందన్ వరకు అయితే వేస్తున్నారు. సో ఒక్కసారి కిరీటం కూడా చూసుకోవచ్చు డీటెయిల్ గా వరకు. సో అట్లనే మరొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ లా గణేష్ ఐడిల్ అయితే తీసుకోవచ్చు. మాకు పంచ వరకు అయితే డిఫరెంట్ అయితే వేసిళ్ళు. అట్లనే మనకి విత్ బ్యాక్గ్రౌండ్ ఈ గణేష్ ఐడిల్ వచ్చేసి, అట్లనే కుందన్ వర్క్ కూడా చూసుకోవచ్చు కిరీటానికి. సో ఈ గణపతి కట్ చేసి మనకి షాలో వర్క్ కూడా అయింది. సో టోటల్ గా అయితే చూసుకోవచ్చు. ఈ గణపతి కూడా మనకి ఏం లేదన్నా 10 ఫీట్ హైట్ అయితే ఉంటది చూసిలే. సో ప్రతి విగ్రహానికి డిఫరెంట్ పంచ, అట్లనే కుందన్ వరకు. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు దగ్గరికి ఎంచి ఫేస్ కట్ అయితే చూసిలియా. బొట్టు కూడా ప్రతి విగ్రహానికి డిఫరెంట్ అయితే వేస్తున్నారు బొట్టు అయితే. సో మనకి అక్కడ వరకు సేమ్ విగ్రహాలే. సో ఇవన్నీ సేమ్ విగ్రహాలే. సో అట్లనే ఇక్కడ ఆపోజిట్ లో మరొక గణేష్ ఐడిల్ అయితే తీసుకోవచ్చు. రథం పైన మనకి వెళ్తున్నట్టయితే ఉన్నది విగ్రహము. సో ఒక్కసారి సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు, పంచ కూడా చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది గణపతికి వచ్చేసి. అట్లనే మనకి గద్ద బ్యాక్గ్రౌండ్. సో కలరింగ్ మాత్రం ఎక్సలెంట్ చేస్తున్నారు. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కి. అట్లనే మనకి ఇక్కడ నందీశ్వరుడు, సో రథం పైన వెళ్తున్న గణపతి చూసిలే. కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. సో కుందన్ వరకు అయితే చూసుకోవచ్చు బాడీకి చూసిలే. సో ఈ విగ్రహాలు కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో అక్కడ వరకు సేమ్ విగ్రహాలే చూసిలే. డిఫరెంట్ పంచ వరకు ప్రతి విగ్రహానికి. సో ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. సో అట్లనే మనకి 4 ఫీట్ విగ్రహాలు కూడా కామెంట్ బాక్స్ లో ఎక్కువ మంది అడుగుతున్నారు. సో అవి కూడా చూపిస్తా, చూసేయండి ఈ వీడియోలో వచ్చేసి. స్టార్టింగ్ లో అయితే ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహం వచ్చేసి మనకి లాల్ బచ్చా రాజా, ముంబై కా ఫేమస్ గణేష్ ఐడిల్. సో సిట్టింగ్ పొజిషన్ అయితే చూసుకోవచ్చు. మనకి ప్రతి విగ్రహానికి ఇంకా కుందన్ వరకు, అట్లనే మనకి పంచ వరకు అయితే వస్తుంది. సో ఈ విగ్రహాలకు కూడా సో కలరింగ్ వర్క్ అయితే నడుస్తున్నది చూసిలియా. మనకి విగ్రహం హైట్ వచ్చేసి ఏం లేదన్నా 5 ఫీట్ హైట్ అయితే ఉంటది. సో విత్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ వరకు సేమ్ విగ్రహాలే, డిఫరెంట్ పంచ. సో అట్లనే ఇక్కడ మరొక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే తయారైతే చేసి విగ్రహం ని ఇక్కడ అయితే తీసుకోవచ్చు. మనకి బ్యాక్గ్రౌండ్ నెమలి బ్యాక్గ్రౌండ్. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. అట్లనే ఈ విగ్రహం కూడా పంచ వరకు అయితే కాలేదు ఇంకా. సో డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్, మనకి సోఫా పైన దర్జాగా కూర్చున్నాడు బొప్ప వచ్చేసి. సో ఆల్రెడీ విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి. సో ఉన్నాయి ఇంకా విగ్రహాలు, సో లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి చూసిలే. మనకు పంచ వర్క్ కూడా ఎక్సలెంట్ చేస్తున్నారు. సో ఈ గణపతి హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 7 ఫీట్ హైట్ అయితే ఉంటది. సో ఇవన్నీ సేమ్ విగ్రహాలు అక్కడ వరకు చూసుకోవచ్చు. సో అక్కడ వరకు సేమ్ విగ్రహాలే. సో లిమిటెడ్ అయితే ఉన్నాయి విగ్రహాలు. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు డిఫరెంట్ పంచ వరకు. సో ఒక్కసారి విజిట్ చేయండి. సో 4 ఫీట్ గణేష్ ఐడిల్ అయితే చూసుకోవచ్చు. మనకి రాధాకృష్ణ టైప్ అయితే ఉన్నది. కృష్ణుడు మోడల్ గణేష్ ఐడిల్ అయితే తయారైతే చేసిళ్ళు. సో ఈ గణపతి కూడా మనకి ఇక్కడ సైడ్ నెమలి, అట్లనే ఇక్కడ సైడ్ మనకి నందీశ్వరుని అయితే ఇవ్వడం జరిగింది. సో కృష్ణుడు రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు 4 ఫీట్ గణేష్ ఐడిల్. సో ఈ విగ్రహాలకు కూడా మనకి పంచవరకు అయితే వస్తుంది. సో ఈ విగ్రహాలు అయితే మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి చూసిలిగా. గజ్జుమంటుంది కలరింగ్ వరకు అయితే. సో ఒక్కసారి విజిట్ చేయండి. మనకి జై దుర్గా మాత కలర్స్. సో అట్లనే ఇక్కడ సైడ్ అయితే మనకి నందీశ్వరుడు పైన మనకి కూర్చున్న గణపతి శివుడు రూపంలో. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు డిఫరెంట్ అయితే కలర్ అయితే వేసి బాడీకి వచ్చేసి. సో ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు శివుడు రూపంలో గొప్ప దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఒక్కసారి అయితే డీటెయిల్ వర్క్ అయితే చూసుకోవచ్చు కలరింగ్ వరకు. అట్లనే నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారు. కుందన్ వరకు అయితే వస్తుంది ఈ గణపతికి వచ్చేసి. అట్లనే గణపతి హైట్ వచ్చేసి 7 ఫీట్ హైట్ అయితే ఉంటది చూసిలియా.
ఒక్కసారి ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు. మనకి సింహాసనం పైన కూర్చున్న గణపతి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సిట్టింగ్ మనకి ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. ఈ విగ్రహాలు కూడా మనకి హైలైట్ అండ్ హైలైట్ కొడుతున్నాయి. విగ్రహం వచ్చేసి సో డిఫరెంట్ డిఫరెంట్ పంచ వరకు సో అక్కడ వరకు సేమ్ విగ్రహాలే. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. మనకి హైట్ వచ్చేసి ఏం లేదన్నా మనకి 9 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది విగ్రహము. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే వేసిల్లు ఫినిషింగ్ వర్క్ అయితే. సో విత్ కుందన్ వరకు పంచ వరకు చూసిలియా. సో ఈ విగ్రహాలు కూడా మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి. సో బుకింగ్ అయితే నడుస్తున్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి, బుకింగ్ అయితే చేసేసుకోండి. సో మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ అయిపోయింది. ఆ విగ్రహం అయితే చూపిస్తా. శివ రూపంలో గొప్ప దర్శనం అయితే ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. సో ఆ విగ్రహాన్ని అయితే చూసేయండి ఇప్పుడు. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. ఈ విగ్రహం మనకి ఇన్స్టా పేజ్ లో అయితే ఫుల్ ట్రెండింగ్ అయితే అయిపోయింది. ఈ విగ్రహము శివ రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు బప్ప. సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ సైడ్ అయితే మనకి లింగము, సో గజరాజ్ కింద, అట్లనే మనకి నందీశ్వరుడు. సో చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి శివుని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. ఫినిషింగ్ మాత్రం కలరింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వేసిలు. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. పంచ వరకు సో గోల్డ్ కలర్ మెరుస్తున్నది పంచ వరకు అయితే. సో దాదాపు హైట్ వచ్చేసి 10 ఫీట్ హైట్ అయితే ఉంటుంది విగ్రహాలు. సో సేమ్ విగ్రహాలు డిఫరెంట్ కలరింగ్ వరకు పంచ వరకు. సో ఈ విగ్రహాలకు వచ్చేసి కుందన్ వరకు కూడా యాడ్ అవుతుంది. ఇంకా చూసిలియా. ఈ విగ్రహానికి అపోజిట్ లోనే మరొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చున్న గణపతి విత్ బ్యాక్గ్రౌండ్. సో ఒక్కసారి కుందన్ వరకు చూసుకోవచ్చు. కిరీటానికి మెరుస్తున్నది చూసిలే. కుందన్ వరకు డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఏసీలు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతికి వచ్చేసి. సో ఈ విగ్రహం కూడా మనకి స్టార్టింగ్ లో చూసినాం వితౌట్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడైతే విత్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు. సో పైన కూర్చున్న గణపతి. సో దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ పంచ వరకు చూసిలియా. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి డిఫరెంట్ అయితే వేసి కలరింగ్. సో ప్రతి విగ్రహానికి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ చూసిలియా. సో మనకి ఈ షెడ్ లో వచ్చేసి యూనిక్ కాన్సెప్ట్ బాల గణేష్. సో చూసేయండి ఒక్కసారి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది విగ్రహం వచ్చేసి. సో అట్లనే ఫాస్ట్ వచ్చి బుక్ అయితే చేసుకోండి. మనకి లిమిటెడ్ అయితే ఉన్నాయి విగ్రహాలు. సరేనా మరి చూసేయండి ఒక్కసారి. ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. బాల గణేష్ అక్కడ సైడ్ అయితే మూషిక మహారాజు చూసిలే. గోల్డ్ పెయింట్ అయితే మనకి ఆభరణాలకి మెరుస్తున్నది. సో దగ్గరికి నుంచి తీసుకోవచ్చు. అట్లనే పంచ వరకు సో మనకి కుందన్ వరకు కూడా తీసుకోవచ్చు తొండం పైన. సో నీట్ గా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. ఐ పెయింట్ కూడా చూసుకోవచ్చు. మనకి షేడింగ్ వరకు మనకి ఐస్ పెయింట్ కి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వేసిల్లు. కలరింగ్ మాత్రం ఐస్ కి నెక్స్ట్ లెవెల్ అయితే వేసిల్లు. సో డీటెయిల్ వరకు అయితే తీసుకోవచ్చు. దాదాపు హైట్ వచ్చేసి 10 to 12 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది విగ్రహము. సో దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ పంచ వరకు అయితే నడుస్తున్నది ఇంకా. సో ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ పంచ వరకు గోల్డ్ కలర్. సో ఒక్కసారి అయితే చూసుకోవచ్చు దగ్గరికి నుంచి చూసిలియా. సో లిమిటెడ్ అయితే ఉన్నాయి ఈ విగ్రహాలు. సో విజిట్ చేసి బుక్ అయితే వేసేసుకోండి. సో బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. సో ఇక్కడ మనకి సోఫా పైన కూర్చున్న విగ్రహము దాదాపు హైట్ వచ్చేసి మనకి 5 ఫీట్ హైట్ అయితే ఉంటది ఈ విగ్రహాలు. ఈ విగ్రహాలకు కూడా మనకి డిఫరెంట్ పంచ వరకు షాల్ వరకు సో అక్కడ వరకు సేమ్ విగ్రహాలే. సో లోపల వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీ అయితే ఇవ్వబడతా. సో లైటింగ్ అయితే ఉన్నది ఇక్కడ. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు విగ్రహం వచ్చేసి చూసిలియా. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. లిమిటెడ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో విజిట్ చేసి బుక్ అయితే చేసుకోండి. సో ఆపోజిట్ లో మరొక గణేష్ ఐడిని తీసుకోవచ్చు. ఈ పీట పైన కూర్చున్న విగ్రహము దాదాపు హైట్ వచ్చేసి మనకి ఏం లేదన్నా 7 ఫీట్ హైట్ అయితే ఉంటది విగ్రహం వచ్చేసి. ఆరామ్సే పీట పైన కూర్చున్న విగ్రహము చూసిలే. డిఫరెంట్ డిఫరెంట్ పంచ వరకు నెక్స్ట్ లెవెల్ అయితే వేసిల్లు. కలరింగ్ మాత్రం షేడింగ్ వరకు మనకి క్లాసిక్ కోటింగ్ అయితే వేసిల్లు బాడీకి వచ్చేసి. సో దగ్గరికి నుంచి అయితే తీసుకోవచ్చు ఒక్కసారి. కలరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వేసిల్లు. సో ఒక్కసారి అయితే తీసుకోవచ్చు. ఈ విగ్రహంకి అయితే హైలైట్ అంటే హైలైట్ కొడుతున్నది క్లాసిక్ కోటింగ్ చూసిలియా. సో లిమిటెడ్ అయితే ఉన్నాయి విగ్రహాలు. ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసుకోండి. సో పక్క షెడ్ లో ఇంకా కలరింగ్ వర్క్ అయితే నడుస్తున్నాయి. సో అందుకోసమే సేమ్ విగ్రహాలే కానీ 2-3 విగ్రహాలు డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే తయారైతే చేస్తున్నారు దాంట్లో. సో అవి కూడా ముందు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఫటాఫట్ అయితే మీ ఫ్రెండ్స్ కి అయితే వీడియోని షేర్ చేయండి. అట్లనే విజిట్ చేసి బుక్ అయితే చేసుకోండి. సో మంచి మంచి కలరింగ్ వర్క్ అయితే చేస్తున్నారు కుందన్ వర్క్ తోటి విత్ పంచ. సో చూసిలియా మనకి జై దుర్గా మాత కలర్స్. అట్లనే స్క్రీన్ మీద కూడా నెంబర్స్ అయితే ఇస్తా వాళ్ళ నెంబర్స్. సో కాంటాక్ట్ అయ్యి బుక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.